రాత్రికాల ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి రాత్రి వేళ ప్రార్థిస్తూ నిన్ను స్తుతిస్తున్నాము. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులమని అపోస్తలులు మా ప్రభువుని గురించి ఇచ్చిన పునరుద్ధాన సాక్ష్యాన్ని బట్టి ఈ రాత్రి వేళ మీకు స్తుతులర్పించుకుంటున్నాము తండ్రి. మీ బిడ్డలమైన మా కుటుంబాలను, మా యొక్క పరిస్థితులను, మా అక్రతలను నువ్వు ఎరిగిన దేవుడవు. మా అక్రతలు తీర్చండి నాయనా, ఆదరించండి నాయనా. మా పాపములే మా కష్టములకు కారణము, మా దోషములకు కారణమని ఎరిగి మీ ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాము. పరిశుద్ధతతో నడిపించండి. అనేక కార్యాలు మా కుటుంబాల్లో జరిగించండి. ఉదయం నుంచి ప్రయాణాల్లో తోడున్నందులకు స్తోత్రాలు, డ్యూటీల్లో తోడున్నందులకు స్తోత్రాలు నాయనా. అలసిన శరీరాలతోటి నీ ప్రియులు నాయనా ఇంటికి చేరినారు. మరి ఆదరణ, నీ బలమును దయచేయండి. వ్యాపారస్తులను బలపరచండి. విదేశాల్లో ఉన్న డ్రైవర్లుగా ఉన్న వారిని దర్శించండి. సహోదరులను దర్శించండి. నీ కృపా భాగ్యము దయచేయండి నాయన. అందరూ నమ్మాలని ప్రార్థిస్తున్నారు, కృప చూపించండి. అక్కడ ఉన్నవారు నాయన తప్పిపోకుండానట్లు బలంగా నీ విశ్వాస జీవితంలో కొనసాగే కృప దయచేయండి. ఈ రాత్రి నాయన నీ యొక్క సన్నిధి అనుభవంతో మా కుటుంబాలు నింపి మీ చిత్తములో నడిపించి రాత్రి సుఖనిద్రించి తిరిగి మరలా లేచి నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.